వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము వెజ్ బిర్యానీ చేసుకుందామండి. వెజ్ బిర్యానీలోకి కావాల్సిన కూరగాయలు క్యారెట్, బీన్స్, ఆలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కాజు, ఆనియన్స్ ఇవన్నీ కూడా మనం 1/2 ఇంచ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ మాత్రం సన్నగా తరిగి పెట్టుకోవాలండి, పొడవుగా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఏమేమి కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలాలు వచ్చి షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి, మరాఠీ మొగ్గ, బండ పువ్వు, స్టార్ ఫ్లవరు, బిర్యానీ సామాన్ ఏమున్నా వేసుకోవచ్చండి. మనం ఇంతవరకు వేసుకుంటే చాలు. షాజీరా ఇవన్నీ కూడా చూసి పెట్టుకోవాలండి. పచ్చి బఠానీలు రాత్రే నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. లెమను, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ముందుగా మనం బియ్యం కడిగి నానబెట్టి పెట్టుకున్నామండి. బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ ఖచ్చితంగా నానాలండి. అంతకంటే ఎక్కువ నానినా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం నానకూడదు. ఇలా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకుంటే అర్ధగంట తర్వాత మనం రైస్ వండుకోవాలి. ఇప్పుడైతే కడిగి పక్కకు పెట్టేస్తున్నానండి నేను. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాము. లవంగాలు, ఎలాచి, దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, పచ్చిమిరపకాయలు, కారంకి పచ్చిమిరపకాయలు కూడా ఖచ్చితంగా వేసుకోవాలండి. ఎందుకంటే బిర్యానీ కాబట్టి టేస్ట్ ఉండాలి కాబట్టి. కొన్ని టమాటాలు, నాన్ వెజ్ బిర్యానీ అయితే వేయం, కానీ వెజ్ బిర్యానీ కాబట్టి ఇవి టమాటా కూడా వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం కాజు టేస్ట్ గురించి అండి. ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ బట్టి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మనం కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం, గీ ఈ రెండు వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. ముందుగా మనము హోల్ గరం మసాలా వేసేసుకుందాము. హోల్ గరం మసాలా కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాం చిన్నవి. పెద్దవి అయితే ఒక్కటి సరిపోతుంది. కొంచెం బియ్యమే కాబట్టి 3/4 కేజీ బియ్యం చేస్తున్నానండి. ఈ విధంగా ఎర్రగా వేపి పక్కగా పెట్టేసి బ్రౌన్ ఆనియన్స్ చేసి పక్కగా పెట్టుకొని మళ్ళీ అదే ఆయిల్లో మనం కొన్ని ఉల్లిగడ్డలు వేయాలండి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, బిర్యానీకి సరిపడినంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 చెంచాలు వేసాను. క్యారెట్, బీన్స్, మనం ముక్కలు చేసి పెట్టుకున్న బీన్స్ మరి సన్నగా అయితే అన్నంలో కలిసిపోతాయండి. కొంచెం పెద్ద ముక్కలు 1/2 ఇంచ్ ముక్కలు అయితే బాగుంటాయి. ఆలు, వీటితో పాటు మనం చేసి పెట్టుకున్న మసాలా, ఎందుకంటే ఈ కూరగాయలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ముందుగా కూరగాయలు వేసాను. కూరగాయలు, ఈ మసాలా, బఠానీ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండడమేనండి. ఇవి సాల్ట్, పసుపు ఇవన్నీ వేసేసి బాగా కలిసే అంతవరకు బాగా కలుపుకోండి. ఈ మసాలా మొత్తం కూడా కూరగాయలకి బాగా పట్టాలి. మనం ఎంత మంచిగా పట్టిస్తే అంత మంచిగా ఉంటే ఒక 2-3 నిమిషాలు వేడి చేసుకోవాలండి. ఎక్కువసేపు ఉడకబెట్టొద్దు, కొంచెం అట్లా వేడైతే చాలు. ఇప్పుడు మనం దీంట్లో కారం కూడా వేసేసుకుందాము. చూడండి, కారం, పచ్చిమిరపకాయలు వేసాము కాబట్టి, పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా వేస్తున్నాం కాబట్టి కారం 1 చెంచా మాత్రం వేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కాజు కొంచెం లైట్గా నానబెట్టేయండి, బాగుంటుంది. కొంచెం కాజు వేసేసి లెమన్ కూడా 1.5 లెమన్ వేసానండి నేను, పెద్దది. చిన్నవి అయితే ఒక 2 లెమన్స్ వేసేసుకోండి, సరిపోతుంది. 1/2 కేజీ బియ్యానికి 3/4 కేజీ బియ్యం అండి, సారీ. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్, మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని వేసేసి మొత్తం కలపాలండి. ఈ మసాలా బాగా వేగే అంతవరకు వేయించేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పెరుగు కూడా వేసేసుకుందాం. ఫైనల్గా పెరుగు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ అన్నిటికి కూడా పెరుగు కూడా ఈవెన్గా పట్టేటట్టు చూసుకోవాలి. పెరుగు ఒక 50 గ్రాములు వేసుకుంటే సరిపోతుందండి. వెజ్ బిర్యానీ కాబట్టి ఎక్కువ అవసరం లేదు. నాన్ వెజ్లో అయితే కొంచెం ఎక్కువ వేస్తాం, కానీ దీనికి ఎక్కువ అవసరం లేదండి. నేనైతే కొంచెమే వేసాను పెరుగు, ఒక 50 గ్రాములు పెరుగు వేసాను. ఇప్పుడు మనం గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో ఎసురుకండి, ఇది ఎసురుకి బిర్యానీ ఆకేసి షాజీరా వేసేసి సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టేసాం. చూడండి, ఇవి బాగా ఉడుకుతున్నాయి వాటర్. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. అరగంట అయిపోయిందండి రైస్ నానబెట్టి. ఇప్పుడు రైస్ బాగా ఉడకాలి.
ఉడికిన తర్వాత మనం చూడండి ఇట్లా 2 పొంగులు రాగానే వంపేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వంపేసి ఇప్పుడు బగవాన్ తీసుకోవాలండి. మనం బిర్యానీ చేసే బగవాన్ తీసుకొని ఫస్ట్ రైస్ వేయండి. ఎందుకంటే కొంచెం రైసే కాబట్టి మనం మసాలా కింద వేస్తే అది అడిగంటేస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ రైస్ వేసి రైస్ మధ్యలో ఈ విధంగా మనం చేసుకున్న ఈ వెజిటేబుల్ మొత్తం మసాలా మొత్తం దీని మీద వేసేద్దామండి. వేసేసి మళ్ళీ ఉన్న రైస్ని దాని పైన వేసేసేయాలి. మిగిలిన రైస్ మొత్తం కూడా పైన వేసేసేయాలండి. కొంచెమే చేస్తున్నాం కాబట్టి కొంచెం రైసే కాబట్టి ఇలా చేస్తున్నాను నేను. చికెన్ అవైతేనేమో ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి మనం అడుగుని పెడతాము. ఇట్లా రేర్లుగా వేసుకున్నా బాగుంటుందండి. వెజ్ బిర్యానీ కూడా సేమ్ అండి. ఇప్పుడు మనం కొంచెం లెమను, మన దగ్గర మిగిలి ఉన్న బ్రౌన్ ఆనియన్స్ ఇవి కూడా దీని మీద వేసేసుకోవాలి. ఫైనల్గా పైన వేసి మనం ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలండి. స్టవ్ మీద పెట్టి 20 నిమిషాలు ఖచ్చితంగా పెట్టాలి. చూడండి 20 నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ బిర్యానీ సేమ్ చికెన్ బిర్యానీ ఉన్నట్టే ఉంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కోసం వెజ్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీకి వెజ్ బిర్యానీకి ఎలాంటి మార్పు ఉండదు. తినని రోజుల్లో కూడా మనము వెజ్ బిర్యానీ ఈ విధంగా చేసుకుంటే మాత్రం బిర్యానీ తినలేదా అన్న ఫీలింగ్ అనేది ఉండదండి మనకు. అంత బాగుంటుంది. ఇలా చేసేసుకొని మనం ఏదైనా ఒక ఫ్రై చేసుకొని పక్కన పెట్టినా ఓకే, ఏమీ లేకపోయినా సరే తినేసి వచ్చండి. చూడండి తినే రోజుల్లో చేసుకోవచ్చు, తినని వాళ్ళు నాన్ వెజ్ తినని వాళ్ళు చేసుకోవచ్చు. మనం నాన్ వెజ్ తినని రోజుల్లో కూడా ఇవి చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు పొడి పొడిగా వచ్చేసిందండి. అంత మంచిగా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్ టేస్టీగా ఉందండి. అసలు మీరు ఒకసారి చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. తప్పకుండా చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.